హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇంట్లో ఏ కాయగూరలు లేకపోయినా అలాగే ఒంట్లో నీరసంగా ఉన్న ఏమేమి తినాలనిపించట్లా కారం కారంగా ఈ పచ్చడి అయితే తయారు చేసుకోండి. ముందుగా పెసరపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చింతపండు, అలాగే ఎండుమిరపకాయలు లేదంటే మీ దగ్గర ఉంటే పచ్చిమిరపకాయలు ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేను తీసుకున్న పదార్థాలన్నింటిని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది కారం కారంగా. ఇదేమో నాకు దగ్గర రోల్ లేదు, మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్నాను. వాటర్ ఏమి వేయకుండా బాగా నలిగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా చెక్క పక్కగా అయితే తీసుకోవాలండి. ఎక్కువగా మెత్తగా అయితే చేసుకోకూడదు, ఎందుకంటే మెత్తగా చేసుకుంటే తినడానికి బాగుండదు. అన్నంతో తింటే కొంచెం అక్కడక్కడ తగులుతుంటే రోట్లో రుబ్బినంత టేస్ట్ అయితే వస్తుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలా తీసుకొని ఒక గిన్నెలో మళ్ళీ పైనుండి తాలింపు అయితే పెట్టుకున్నానండి. వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.